ఏమంటారో మీకు తెలుసా అండి? ఇవైతే బచ్చల కూర గింజలు, ఇవి పువ్వు, ఇట్లా కాడలు ఉంటాయి కదా, వీటిలో నుంచి వీటిని ఒలుసుకొని శుభ్రంగా కడుక్కొని వీటిని ఇలా ఒలిసి పెట్టుకోవాలండి. ప్యాన్ వేడెక్కాక ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఫ్రెష్గా కరివేపాకు. ఆయిల్ వేడెక్కాక ముందుగా జీలకర్ర వేసుకుందాం. ఫ్రెష్గా తెంపుకున్న కరివేపాకు, శుభ్రంగా కడిగి పెట్టిన బచ్చల కూర గింజలు కలుపుకోవాలి. ఇదైతే దీనిపైన మూత పెట్టొద్దండి. మూత పెట్టడం వల్ల ఇందులో జిగురు ఉంటుంది కదా, అది మొత్తం జిగురు అయిపోతుందండి మూత పెట్టడం వల్ల. ఇది మగ్గేంత వరకు మూత లేకుండా ఇందులోని సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. చూడండి ఇవైతే ఎంత మంచిగా మగ్గినాయి. ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. మరలా వీటిని ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇవైతే చాలా చక్కగా మగ్గినాయి చూడండి. కారం వేసుకుందాం. రుచికి సరిపడే సాల్ట్ ఒకసారి కలుపుకుందాం. పచ్చిగా దంచిన వెల్లుల్లి 2 రెమ్మలు. వెల్లుల్లిని వేసినాక ఎక్కువసేపు ఉంచొద్దండి, అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పోతాయి కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. బచ్చల కూర గింజల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా అయితే గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. మమ్మీ చాలా బాగుంది మమ్మీ.